హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సూర్య జయంతిని రథసప్తమి అని ఎందుకు అంటారు, రథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవడానికి యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని కూడా అంటారు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగుతున్నాయి. హిందూ సంప్రదాయంలో సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. కశ్యప మహాముని కుమారుడైన సూర్యభగవానుడి జన్మించిన రోజే ఈ రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిదినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. ఈ విశ్వంలో కేవలము శ్రీ సూర్యనారాయణ స్వామి మాత్రమే 7 కిరణములు కలిగి ఒకే ఒక చక్రం కలిగిన 7 గుర్రములతో లాగబడుతున్న ఆ నూరువైన సారథితో నడపబడుతున్న రథమెక్కి చూడగలిగే ప్రత్యక్ష దైవం. అటువంటి అద్భుత దివ్యమూర్తి ఎక్కిన రథం ప్రత్యేకతను తెలియజేస్తూ సప్తమి తిథిన ఆవిర్భవించిన శ్రీ సూర్యనారాయణ పుట్టినరోజును సూర్యభగవానునికి అత్యంత ప్రియమైన సప్తమిని రథసప్తమి పేరుతో జరుపుకుంటాము. కొందరు రథసప్తమిని సూర్యజయంతి అని కూడా అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇదే. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలువబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధాన కృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయింది. ఇది మామూలు రథం కాదు. దీనికి ఒక్కటే చక్రం, తొడల నుండి క్రింది భాగం లేని ఆ నూరుడు రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏ మాత్రమూ నిలిచే ఆధారం లేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి. సూర్యుడు రథోద్యోగంలో చేరింది మొదలు రాత్రింపగళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చునే ఉద్యోగం కాదిది. ఆయన సారథి అంతే. కాలున్నవాడు ఎక్కడికైనా ఎప్పుడైనా విహారానికి వెళ్ళవచ్చు. కానీ వికలాంగుడైన ఆ నూరుడు అలా చెయ్యలేడు. కాలు లేకపోవడం వల్ల అతడు మన పాలిట వరమయ్యాడు. సూర్యరథానికి ఉన్న గుర్రాలను ఛందస్సులు అంటారు. ఇవన్నీ వేద ఛందస్సులు. అవి గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనేవి. వాటికి ఎప్పటికీ అలసట లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం. సూర్యుని 7 గుర్రాలు 7 రకాల కాంతి కిరణాలని ప్రసరిస్తూ ఉంటాయి. కనుక సూర్యకిరణాల్లో 7 రంగులు ఉంటాయి. సప్తవర్ణాలతో ప్రకాశించే సూర్యుని సప్తకిరణాలను సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వవచ, సంపద్వసు,
అర్వాగ్రసు సావరాడ్వసు అంటారు. రథసప్తమి రోజున ఈ సప్తవర్ణాలు మనకు శ్వేతవర్ణంగా కనిపిస్తాయి. సూర్యుడు 7 గుర్రాలు 7 వరాలకు సంకేతాలు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణితశాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు ఆదిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తారు. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్వహించారు. భా అంటే సూర్యకాంతి, కతి అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించు వారందరూ భారతీయులు. భారతి అంటే వేదమాత. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోనే కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. శ్రీకృష్ణుని కుమారుడు సాంబునికి మహర్షి శాపం వల్ల కుష్ఠరోగం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సూర్యభగవాను ఆరాధించమని రోగం నయం అవుతుందని చెప్తాడు. సాంబుడు భక్తితో చంద్రభాగా నదీ తీరాన వేప వృక్షాల మధ్యలో ఉంటూ సూర్యారాధన చేశాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయాక కృతజ్ఞతతో కోనార్క్లో అద్భుతమైన సూర్యాలయాన్ని నిర్మించి సూర్యనారాయణను ప్రతిష్ఠించాడు. ఎందరో ఈ దేవాలయాన్ని పాడు చేయాలని ప్రయత్నించిన కోనార్క్ దేవాలయం నేటికి అత్యంత ఆకర్షణీయంగా అలరాడుతున్నది. ఒకసారి దేవేంద్రుడు పరమేశ్వర దర్శనానికి వెళతాడు. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంగా ఉన్నారని నందీశ్వరుడు దేవేంద్రుని లోపలికి వెళ్ళొద్దంటాడు. అతని మాట వినకుండా శివ దర్శనానికి వెళ్ళబోయిన ఇంద్రుడిని నందీశ్వరుడు తంతాడు. ఒక్క తాపుతో ఎగిరిపడి ఒళ్ళంతా దెబ్బలతో బాధపడుతుంటే ఇంద్రునికి సూర్యారాధన చేస్తే బాధపోతుందని కలవస్తుంది. అప్పుడు దేవేంద్రుడు నిర్మించి ప్రతిష్ఠించినదే అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం.
అత్యంత మనోహరంగా కనిపించే ఈ శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకటాన్ని మనం ఇక్కడ చూడవచ్చును. ఈ రథసప్తమి రోజునే శ్రీ సూర్య భగవానుడు సత్రజిత్తుకి శమంతకమణిని ప్రసాదించాడని చెప్తారు. శ్రీ సూర్య భగవానుని గురువుగా ప్రార్థించి శ్రీ ఆంజనేయ స్వామి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ సూర్య భగవాన్ నుంచి ఉపనిషద్ జ్ఞానాన్ని పొందాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు అక్షయ పాత్రను పొందాడు. సూర్యనారాయణ స్వామిని నిత్యము ప్రార్థించే ద్రౌపది దేవికి కీచకుడు సమీపింపబోతున్నాడని సూర్య భగవానుడు ఒక గంధర్వుని ఆమె రక్షణకు పంపాడు. అతను గుప్తంగా వచ్చి కీచకుడిని తోసేసి ద్రౌపదిని రక్షించాడు. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహంతో సమానము. అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్య, ప్రధాన తర్పణాదులు అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమి రోజున షష్ఠి తిథి ఉంటే కనుక షష్ఠి సప్తమి తిథులను పద్మము అని అంటారు. ఈ పద్మము సూర్య భగవానుడికి ఎంతో ఇష్టం. ఈ సమయంలో జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని రెండు భుజాలపైన రేగు పండ్లు పెట్టుకొని స్నానం చేస్తే 7 జన్మల పాపం తొలగిపోతుందని చెబుతున్నారు. రేగు పండుని సూర్య భగవానికి ప్రతీకగా భావిస్తారు. సూర్యునికి అర్ఘ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిపి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులను అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక చర్మ రోగాలు నివారిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ సూర్యారాధనను తప్పక చేసి ఆయురారోగ్యాలను పొందండి. హలో అండి, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్లో ఓం సూర్యాయ నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.